పండితోత్తమ, నారద రాత్రింబవళ్ళు ఇతర కథలు వింటూ సత్క్రియలు చేయని చెవులకు సర్వలోకములు పూజించే శ్రీహరి యొక్క దివ్య కథలనే అమృతాన్ని వివరంగా అందిస్తాను, ఆస్వాదించవయ్యా అని పలికి నారదునితో ఇంకా ఇలా అన్నాడు. కనకాక్షుండు భుజా విజృంభణమునన్ క్ష్మాచక్రముంజాపచుట్టిన మాడ్కింగొనిబోవ యజ్ఞమయదంశ్రిస్వాకృతిందాల్చి యత్తనుజాధీశ్వరుదాకి యబ్ధినడుమందంశ్రాహతింద్రుంప ధాత్రినిగూలెం కులిశాహతింబడు మహాత్రింబోలి యత్యుగ్రతన్. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు బాహుబలంతో భూచక్రాన్ని చాపచుట్టినట్టు చుట్టి సముద్ర మధ్యంలో దాక్కొన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపం దాల్చి వానిని ఎదిరించి సముద్ర మధ్యంలో వానిని తన కోరలతో సంహరించాడు. వజ్రాయుధపు దెబ్బకు నేలకూలే పర్వతం వలె వాడు పడిపోయాడు. ఇది యజ్ఞవరాహ అవతార కథ. జై శ్రీకృష్ణ.